ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఈ విషయం ప్రస్తావిస్తారు అని అందుకే ముందుగా ఆ విషయాన్ని ప్రస్తావించి నేను మిగతా వివరాల జోలికి వెళ్ళదలుచుకున్నా అధ్యక్ష. స్టేచర్ గురించి చర్చ జరిగింది అధ్యక్ష. నేను మాట్లాడిన మాట కట్టుబడి ఉన్న అధ్యక్ష. 2023 డిసెంబర్ 3 కంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి అధికారిక స్టేచర్ ఉండే అధ్యక్ష. డిసెంబర్ 3, 2023 నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను అధికారంలో దించి ప్రతిపక్ష స్టేచర్ ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 8 సీట్లలో డిపాజిట్లు పోగొట్టి గుండు 0 ఇచ్చి ఆ పార్టీని మార్చరికి పంపించిందని చెప్పిండ్రు అధ్యక్ష. నేను ఈరోజు కూడా నా మాట కట్టుబడి ఉన్నా. డిసెంబర్ 3, 2023 కంటే ముందు ఆ పార్టీకి ఉన్న స్టేచర్ అధికారము డిసెంబర్ 3 తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీకి ప్రతిపక్ష స్టేచర్ వచ్చింది. అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్ట్రెచర్ మీద నుంచి ఆ పార్టీ ఈరోజు మార్చరీకి వెళ్ళిందని నేను చెప్పిన అధ్యక్ష. ఇందులో తప్పేముంది అధ్యక్ష? ఎందుకు వాళ్ళు వ్యక్తికి అన్వయించుకుంటున్నారు? ఈరోజు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీ, హోదా, ముఖ్యమంత్రి పదవి ప్రజా తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష. ఇక